నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. తెలంగాణలో అత్యంత విలువైనటువంటి భూముల వ్యవహారం ఇప్పుడు ఒక రచ్చగా మారిపోయింది. రాయదుర్గం భూముల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేల కోట్ల రూపాయల విలువ చేసే భూముల వేలం అంశంపైన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వేలం ప్రక్రియను సవాల్ చేస్తూ ఎస్బీఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ను కొట్టివేయడంతో ప్రభుత్వానికి ఊరట లభించింది. ఎస్బీఐకు ఒక గట్టి షాక్ తగిలింది. మరోవైపు భూములపై తమకు హక్కులు ఉన్నాయంటూ ఎస్బీఐ చేసినటువంటి వాదనలు కూడా కోర్టు అంగీకరించలేదు. దీంతో ప్రభుత్వం చేపట్టిన వేలం ప్రక్రియకు మార్గం ఈజీ అయిపోయింది. సుమారు 5 నుంచి 6 వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరేటువంటి అవకాశాలు ఉన్నటువంటి చర్చ నడుస్తోంది. అయితే ఇది న్యాయ పోరాటానికి పూర్తి స్థాయి ముగింపుగానే చూడాలా, లేదంటే ఇంకా పై స్థాయి కోర్టుల్లో ఎస్బీఐ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? ప్రభుత్వం మాత్రం ఇప్పటికే వేలం మొదలు పెట్టేసింది. దీనికి సంబంధించి చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే నడుస్తుంది. మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. అందే రామరెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. తో పాటు బిఫోర్ దట్ ఒకసారి మా కరెస్పాండెంట్ సునీల్ దగ్గర కూడా వెళ్దాం. సునీల్, గుడ్ మార్నింగ్. ఎస్, గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. సో ఈ భూములు కోర్స్ గతంలో ఎస్బీహెచ్ కేటాయించినటువంటి భూములు ఆ తర్వాత ఎస్బీఐగా మారిపోయింది. బట్ అక్కడ మేము కొంత ఖర్చు పెట్టాం, మేము ఇప్పటికే దాంట్లో కన్స్ట్రక్షన్ కూడా నిర్మాణానికి మొదలు పెట్టామని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో గతంలో చాలా రోజుల నుంచి ఎన్నిసార్లు అడిగినా కానీ కన్స్ట్రక్షన్ చేయలేదు. సో ఇక ప్రభుత్వం మళ్ళీ తిరిగి తీసుకున్న ఈ భూములు ఇప్పుడు వేలానికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఎస్బీఐకి ఎదురైనటువంటి ఈ పరిస్థితి ఇది ఇక్కడికి ముగింపుగా చూడాలా? భవిష్యత్తులో ఎస్బీఐ దీనిపైన మళ్ళీ న్యాయ పోరాటం దిగేటువంటి అవకాశం ఉండొచ్చా? ఎస్ శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. మొత్తం మీద అటు ఎస్బీఐకి మరోవైపు ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాయదుర్గంలో ఉన్నటువంటి భూములను దాదాపు ఎకరం 237 కోట్ల మేరకు వేలం ప్రక్రియలో దక్కించుకుంది. అయితే గౌరవ వెంచర్స్ అనేటువంటి ఒక వెంచరు దక్కించుకుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా వేలం ప్రక్రియ కంప్లీట్ అయింది. ఆ తర్వాత వెంటనే ఎస్బీఐ బ్యాంక్ అధికారులు ఈ భూమి తమదే అంటూ కూడా ఏకంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అంటే హైకోర్టులో డైరెక్ట్గా పిటిషన్ వేశారు. అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము ఒకవేళ ఎస్బీఐ బ్యాంక్ అధికారుల భూమి విషయానికి వస్తే తమకు వేరే చోట భూమి కల్పిస్తాం, కానీ దీని విషయంలో రాద్ధాంతం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వము చెప్పినప్పుడు కూడా అంగీకరించి ఒక్కసారిగా మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్బీఐ తీర్పై కూడా కొంత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఖచ్చితంగా ఈ రాబోయే కాలంలో ఈరోజు మనం చూసాం హైకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఓవైపు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఇచ్చినటువంటి నిబంధనలకు అనుగుణంగానే ఈ యొక్క భూమి ప్రక్రియ కొనసాగిందంటూ అంటే వేలం ప్రక్రియ కొనసాగిందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అంటే రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన కోర్టు ఎస్బీఐ పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. అయితే ఎస్బీఐకి తెలంగాణ హైకోర్టులో భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు. దీంతో మరి ఏ విధంగా ముందుకు వెళ్తుంది? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సయోధ్యకు వస్తుందా లేదా? ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ఎస్బీఐ తీరుపై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్బీఐ ప్రభుత్వ అధికారులకు సంబంధించినటువంటి జీతభత్యాలు కావచ్చు, మరోవైపు డిపాజిట్లు కావచ్చు, ఈ లోన్లకు సంబంధించిన అంశాలు మొత్తం కూడా ఎస్బీఐ బ్యాంకు నుంచి కూడా ఆర్థిక లావాదేవీలు జరుపుతూ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా వీటన్నిటిని కూడా ఉపసంహరించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనిపై ఎస్బీఐ తీర్పై కూడా ఇప్పటికే ఢిల్లీలో ముఖ్యమంత్రి ఉన్నాడు. అటు గవర్నర్కు, మరోవైపు ఆర్థిక శాఖ మంత్రికి, మరోవైపు అటు ప్రధానమంత్రి కూడా ఎస్బీఐ తీర్పై కూడా ఫిర్యాదు చేసేందుకు అటు ముఖ్యమంత్రి చూస్తున్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. దీనిపై మరి ఏం చేయాలి అన్న యోచనలో ఎస్బీఐ అధికారులు ఉన్నారు. ఎందుకంటే ఓవైపు భూమిని కోల్పోయారు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఏదైతే భారీ ఆర్థిక అంశాల మీద కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి దీని విషయంలో మరి ఎస్బీఐ వెనక్కి తగ్గుతుందా లేదా మళ్ళీ రాష్ట్ర ఉన్నత స్థాయిని ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టు దిశగా అడుగులు వేస్తుందా అనేది కూడా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశం మారినటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.